కార్పొరేట్ పాఠశాలల యొక్క ఆగడాలు మితిమీరుతూ ఉన్నాయి. సెలవు దినాలలో కూడా ప్రత్యేక తరగతుల పేరుతోటి విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తూ ఉన్నారు. రెండో శనివారము ప్రభుత్వ నిబంధనల ప్రకారము ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అన్నీ కూడా సెలవు ఇవ్వాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శ్రీ చైతన్య, నారాయణ మరియు ఇతర కార్పొరేట్ పాఠశాలల అన్నీ కూడా 10th క్లాస్ విద్యార్థులకు స్పెషల్ క్లాసుల పేరుతోటి వాళ్ళని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతి రెండో శనివారము ఈ కార్పొరేటు పాఠశాలలు స్పెషల్ క్లాసుల పేరుతోటి స్కూల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మరి మిగతా కళాశాలలకు మీరు ఎందుకు అనుమతిస్తలేరు? వీటికి మాత్రమే అనుమతి ఇవ్వడం వెనుక ఉన్న అంతర్యం ఏందనేది ఎంఈఓ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే పారిశ్రామిక ప్రాంతంలో అందరి తల్లిదండ్రులు కూడా పనులు చేసుకొని వాళ్ళ కష్టార్జితంతో పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు. మరి నారాయణ, చైతన్య, ఇతర కార్పొరేట్ పాఠశాలలలో ఉన్న విద్యార్థులకు వీళ్ళకు వ్యత్యాసమే ఇది. ఆ ప్రైవేటు చిన్న చిన్న పాఠశాలలేమో సెలవు ప్రకటిస్తున్నప్పటికీ నారాయణ, చైతన్య, ఇతర కార్పొరేట్ పాఠశాలలు ఎందుకు సెలవులు అనేది ఇవ్వడం లేదు? వాళ్ళు సిలబస్ పేరుతోటి, ర్యాంకుల పేరుతోటి, వాళ్ళు స్పెషల్ క్లాసుల పేరుతోటి రెండో శనివారము, ఆదివారం కూడా ఎందుకు పాఠశాలలు నడిపిస్తున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాయి. తక్షణమే ఈ కార్పొరేట్ పాఠశాలలో మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి.